వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 28వ తారీఖున స్టూడెంట్స్ తన హక్కుల కోసము పోరాటం కోసము తన ఫీజుల విషయంలో అయితేనేమి డిఎస్సి పేపర్ లీకేజ్ పైన అయితేనేమి వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలు ఎక్కడ కూడా సద్వినియోగం లేకపోవడం వల్ల వాళ్ళు చేసే ఈ నెల 28వ తారీఖున ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో నిరసనలు జరుగుతున్నాయి. టోటల్ యూత్ అంతా పాల్గొంటారు. ఈ డిఎస్సి లీకేజ్ గురించి మాట్లాడతారు, పేపర్ లీకేజ్ గురించి మాట్లాడతారు. పెద్ద ఎత్తున ఈ స్టూడెంట్స్ పాల్గొని ఈ ధర్నాను సక్సెస్ఫుల్గా బయటకు చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్కు విలువ లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కొడుకు, ఆయన ఒక మినిస్టర్, ఆయనే విద్యాశాఖ మంత్రి. ఆయన చేసే తప్పులు ఎట్లా ఉన్నాయంటే ప్రతి పేపర్ లీకేజే, ప్రతి ఉద్యోగం వాళ్ళ టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది ఏ విధంగా ఉందంటే ఎక్కడ చూసినా ఎలిజిబిలిటీ లేని వాళ్ళు డబ్బుల కోసం అమ్మడపోయి ఫిల్అప్ చేసిన ఈ డిఎస్సి దాటిపైన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో బగ్గుమంటున్నారు. ఇప్పటికైనా సీఎం గారు చొరవ తీసుకొని లోకేష్ గారిని సస్పెండ్ చేయాలి. మినిస్టర్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలోనే స్టూడెంట్స్ వెనుదిరిగారంటే ఇమీడియట్లీ ఏమైంది, సెంట్రల్లో విద్యాశాఖ మంత్రి కూడా ఇమీడియట్లీ సస్పెండ్ చేశారు, రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయారు. మరి మీరు చేస్తున్న అవకతవక పనులకు ఈరోజు లోకేష్ గారు ఎందుకు రిజైన్ చేయరు? పదవి పట్టుకొని యాళ్లాడే యామోహం ఉన్న వ్యక్తులు మీరు. నీతి నిజాయితీగా మినిస్టర్లో అవకతవకలు జరిగినాయి అంటే ఇమీడియట్లీ నువ్వు చేయాల్సిన పని ఏంది? పార్టీకి రిజైన్ చేయాలి, నీ మంత్రివర్గానికి రిజైన్ చేసి బయటికి రావాలి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్లో పెట్టుకోవద్దు. స్టూడెంట్స్తో పెట్టుకుంటే ఏమవుతుందో సెంటర్లో మీకు ఈరోజు తెలిసినట్లుంది. థ్యాంక్ యూ.